హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలాగ చేశాను అని వీడియో చేశానండి. తప్పకుండా ఈ వీడియో చూడండి. ఇప్పుడైతే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే మనము అమ్మవారిని ప్రతిష్ఠిస్తాం కదండి. సో ఆ ప్లేస్ని మనం నీట్గా క్లీన్ చేసుకొని నా మట్టితో అయితే అలుక్కున్నాను. పేడతో కూడా అలుక్కోవచ్చు. నా దగ్గర ఎర్రమన్ను ఉంది. సో నేను ఆ మట్టితో అయితే ఇలాగ అలుక్కున్నాను అనమాట. ఇలా అలికిన తర్వాత ముగ్గులు పెట్టుకోవాలి. నాకైతే ముగ్గులు రావు. సో నా దగ్గర అయితే ఈ అచ్చు బొమ్మలు ఉన్నాయి. సో నేను ఈ విధంగా ముగ్గు పిండి వేసుకొని ఈ విధంగా అయితే నేను ముగ్గు పెట్టేస్తున్నాను. కంపల్సరీగా ముగ్గు అనేది ఇలాగ పెట్టాలి. అమ్మవారు ముగ్గు మీదే వెలుస్తారు అన్న ఇది ఉంటుంది. సో ఇలాగైతే ముగ్గు పెట్టేశానండి. ఇప్పుడైతే వైట్ క్లాత్ తెచ్చాను నేను. వైట్ క్లాత్ని పసుపు నీళ్ళలో వేసి నానబెట్టి తర్వాత వాటర్ అంతా పిండేసి ఎండబెట్టిన తర్వాత ఈ క్లాత్ ఇలాగ అయ్యింది. సో ఆ ముగ్గు మీద అయితే ఈ క్లాత్ ఇలా పరిచేసి దీనిపైన అయితే బియ్యం వేసుకుంటున్నాను. అమ్మవారిని ఎప్పుడు ఉత్తి నేల మీద కూర్చోబెట్టకూడదు అంటారు. సో దానికోసమని నేనైతే బియ్యం వేస్తున్నాను. చాలామంది చిన్న చిన్న గిన్నెల్లో కూడా వేసుకొని చేస్తారు. అందరికీ తెలుసు, ఇది కామనే. సో ఈ విధంగా అయితే సారీ డ్రాపింగ్ అన్నది చేస్తున్నాను. అందరికీ సారీ డ్రాపింగ్ తెలుసు కదా, నేను అందుకోసమే వీడియో చేయలేదు. సో అలంకరించిన తర్వాత అమ్మవారు ఈ విధంగా అయితే వచ్చారు. ఇప్పుడైతే కలశంలోనే తెలుసు కదండి, గంధం, పసుపు, కుంకుమ, కర్పూరము, ఒక కాయిను అన్నీ వెయ్యాలి. సో ఇలా వేసుకొని కొబ్బరికాయని పెట్టేసుకొని జాకెట్ ముక్క కూడా పెట్టేసుకున్నాను. అందరికీ అన్నీ తెలుసు. సో అందుకనే నేను పెద్ద వీడియో ఏం చేయలేదు. జస్ట్ నార్మల్గా ఎలా చేశాను అన్నదే వీడియో చేశాను. సో ఈ విధంగా అయితే బొట్టు కూడా పెట్టేసుకుంటున్నాను. ఇలా బొట్టు పెట్టేసుకున్న తర్వాత అమ్మవారికి పసుపు తాడు అన్నది వేస్తున్నాను. ఈ పసుపు తాడు వేసిన తర్వాత మనము బంగారం ఎంతో కొంత పెడతాం కదండి. సో మనం ఇలా కాసు కొన్న వాళ్ళైతే ఇలా కాసులు అయితే పెట్టేసుకోవాలి. ఆ కాసుకు కూడా పసుపు కుంకుమ బొట్టు పెట్టాలి. ఇలా అయితే పెట్టేసాం కదండి. పెట్టేసిన తర్వాత అమ్మవారు అయితే ఈ విధంగా వచ్చారు. సో నేను అన్నీ రెడీ చేసుకున్నాను. దీపంకి అన్నిటికీ మేము నిత్య దీపం పెడతాం, 3 రోజులు ఉంచుతాం కాబట్టి నిత్య దీపంకి కొంచెం పెద్ద ప్రమిది తీసుకున్నాను. అమ్మవారికి అయితే ప్రసాదాలు అయితే చేశాను. పులిహోర, కొమ్ము శనగలు, ఇంకా తెల్లవి కూడా చేశాను. ఇవి ఉడకబెట్టేసిన తర్వాత పరమాన్నం కూడా వండాను అనమాట. పరమాన్నం ఇంకా బూర్లు కూడా వేశాను. ఆ వీడియో మిస్ అయింది. ఇప్పుడైతే తాంబూలంకి ఎలా చేశాను అన్నది చూస్తున్నాను. నేనైతే ఈ ప్లేట్స్ తీసుకున్నాను. సో ఈ ప్లేటు, ఒక బ్లౌజ్ పీసు, 2 తమలపాకులు, 2 చెక్కలు, చేంజ్ ఎంతో కొంత పెట్టాలి. ఒక కాయిన్ పెట్టినా పర్వాలేదు, మనకి తగినంత పెట్టచ్చు. అట్టుపళ్ళు, రేగిపళ్ళు, ఖర్జూరము, గాజులు, తోరణం అయితే పెడుతున్నాను. ఇలా అయితే పెట్టేసుకున్న తర్వాత రాలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకైతే ఇలా ప్యాకింగ్ చేసేస్తాను. సో ఈ విధంగా చూడండి, నేను 11 మందికి చెప్పుకున్నాను. సో 11 మందికి ఈ విధంగా అయితే రెడీ చేస్తాను. సో అమ్మవారి పూజ అయితే అయిపోయిందండి. సో పూజ అయితే మేము ఈ విధంగా చేసుకున్నాము. అమ్మవారు చూడండి ఎంత బాగా ఉంది కదా. ఈసారి అయితే అమ్మవారు చాలా అందంగా కనిపిస్తున్నారు నాకైతే. మీరు మీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు అన్నది నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే తాంబూలం అండి. సో ఫస్ట్ నా ఇంటికి వచ్చిన మొదటి లక్ష్మీదేవి మా బేబీ అండి. సో మనకి దేవుడు ఇచ్చిన వరం అండి. మన ఇంటికి ఆడపిల్ల రావడం మనకి ఎంతో వరము. సో నాకు ఆ వరాన్ని ఇచ్చిన ఆ తల్లికి నేను ఫస్ట్ నా బేబీకి ఎప్పుడు ఫస్ట్ తాంబూలం ఇస్తాను. సో ఈ విధంగా అయితే నేనైతే ఫస్ట్ తాంబూలం మా బేబీకి అయితే ఇచ్చాను. ఇలా అయితే పసుపు రాసి పారాని పెట్టి మొత్తం అన్నీ నీట్గా చేశాను. మా బేబీ అయితే గోరింటాకైతే పెట్టుకోదు, కానీ పసుపు పారాని అయితే ఎంత చక్కగా పెట్టించుకుంటుంది చూడండి. గోరింటాకు పెడతానంటే ఎంత ఏడ్చిందో నాకు వద్దు వద్దు అని. ఈ విధంగా అయితే అలంకరించాను కదా. సో ఇప్పుడైతే గంధము, కుంకుమ బొట్టు కూడా పెడతాను. ఇలా అయితే పెట్టాను కదండి. ఇప్పుడైతే అక్షింతలు ఇచ్చాను. పూజలో మనము పూజ చేస్తాం కదండి, తోరణం పూజ. ఆ పూజ చేసిన దాని నుంచి మా బేబీకి కూడా ఒక తోరణం తీసి కట్టేస్తున్నాను. ఇలా అయితే కట్టిన తర్వాత తాంబూలం అయితే ఇచ్చేస్తున్నాను. ఈ విధంగా అయితే తాంబూలం కూడా ఇచ్చేసాను. తన దగ్గర అయితే ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. ఇగోండి ప్రసాదం కూడా ఇచ్చాను.
మా బేబీ గనుక నచ్చినట్టయితే కామెంట్ చేయండి. మా బేబీ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అన్నది. సో, ఇప్పుడు మిగతా ముత్తైదువులు కూడా వస్తూ ఉంటారు కదండీ! వాళ్ళకి కూడా నేనైతే వాయినం అన్నది ఇచ్చేసాను. నేనైతే 11 మందికి చెప్పుకున్నానండి. మీరెంతమందికి చెప్పుకున్నారు అన్నది నాకు కామెంట్ అయితే చేయండి. 11 మందికి చెప్పాలి అన్న రూల్ ఏం లేదండి. మనకి ఎంతమందికి తోచితే అంతమందికి పెట్టుకోవచ్చు. అంటే ఒకరు, ముగ్గురు ఒకరికి ఇవ్వకూడదంటారు. సో, ముగ్గురు, ఐదుగురు, 9, 11 అలాగా 21 మనకి నచ్చినన్ని ఇచ్చుకోవచ్చు. అలాగే ఇవ్వాలి, ఇలాగే ఇవ్వాలని లేదు. ఎవరి స్తోమత బట్టి వాళ్ళు ఇచ్చుకుంటారు. ఒక బ్లౌజ్ పీస్ పెట్టి కూడా ఒక చాక్క, వక్క పెట్టి ఒక రూపాయి కాయిన్ పెట్టి కూడా ఇచ్చుకోవచ్చు. ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. ఎలా ఇచ్చినా పర్వాలేదు. మనము మనస్ఫూర్తిగా చేయాలి. అలా చేస్తేనే తల్లి మనని కరుణిస్తుంది. సో, ఇలాగైతే నేను వచ్చిన ప్రతి ఒక్క ముత్తైదుకి నేను రెడీ చేసుకున్నట్టు నేనైతే ఇచ్చేసాను. ఇలా అయితే నా వాయినాలు అయ్యాయండి. నేనైతే 11 మందికి చెప్పుకున్నాను. 11 మంది ఈ విధంగానే వచ్చి నన్ను ఆశీర్వాదం అయితే చేశారు. వీడియోలో మధ్యలో హ్యాండ్స్ పడుతున్నాయి ఏంటి అనుకోకండి. నా బేబీ తీసింది ఆ వీడియో. అందుకే అలా మధ్య మధ్యలో హ్యాండ్స్ వస్తున్నాయి. సో, వీడియో తీయడానికి ఎవ్వరూ లేరు. సో, అలాగ వీడియో తీసి ఏదో కొంచెం కొంచెం ఎడిట్ చేసి పెడుతున్నాననమాట. మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం అయితే నాదైతే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. చూడండి అమ్మవారు కూడా ఎంత అందంగా ఉన్నారు కదా! ఈ ఇయర్ అయితే వరలక్ష్మి తల్లి చాలా చాలా అందంగా కనిపిస్తుంది నాకైతే. మీకెలా కనిపిస్తుందో అన్నది నాకు కామెంట్‌లో చెప్పండి. వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.